బీట్రూట్ ఫ్రై చేస్తే ఇంట్లో ఎవ్వరు తినట్లేదబ్బా. పైగా చేయడానికి చాలా టైం కూడా పడుతుంది, ఆయిల్ కూడా ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. తప్పకుండా లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంట్లో వాళ్ళందరూ. దీనికోసం అడుగు మందంగా ఉన్న బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఉంటే కరివేపాకు వేసుకోవాలి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసి కలుపుకోవాలి. బీట్రూట్స్ కట్ చేసి చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఇంకా తొందరగా ఉడకవు కూడా. ఇలా తురిమి చేసుకోండి, కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుంది, టేస్టీగా అవుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బీట్రూట్ మొత్తం మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత కారం పొడి వేసుకోవాలి. వెంటనే కలపకుండా ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించాలి. కాసేపటి తర్వాత మూత తీసి మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. బీట్రూట్ ఫ్రై కూడా చేసుకొని కొంచెం కమెంట్ చేయండి జరా. ఊరికే చూసి అట్లా పోకుండా ఒక లైక్ కొట్టుండ్రి. చివరిగా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే వేడి వేడి టేస్టీ ఈజీ బీట్రూట్ ఫ్రై రెడీ. చూసారా, ఆయిల్ తక్కువ పడుతుంది, టైం సేవ్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, అలా ఫాస్ట్గా కూడా అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.